సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురు పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. వేకోజామున సాయిబాబాను పంచామృతాలతో అభిషేకాలు చేసి అలంకరణ చేసి స్థానిక పూజారి చంద్రశేఖర్ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురువుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయంలో భాగంగా వస్తోందన్నారు. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరునిగా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువు అని, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం మన దేశ ఆచారమన్నారు. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారు అని భక్తులకు ప్రబోధించారు. అనంతరం దర్శించుకున్న భక్తులకు తీగల నరేందర్ రెడ్డి, అనూష దంపతులు అన్నప్రసాదన వితరణ నిర్వహించారు. ఓం గణపతేభ్యో నమః, ఓం గురుభ్యో నమః. సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు అంటే చీకట్లను బాపేవారు, చీకట్లను బాపి వెలుగు వైపు నడిపేవారు గురువు. ఆ గురువు లేకుండా ఏ పని సాగదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువే లోకానికి వెలుతురు. గురువు ఈ సాయినాథుడు, తర్వాత వ్యాస మహర్షి ఈరోజు పుట్టినరోజు. గురు పౌర్ణమి గురు పరంపరగా ఈ యొక్క మన సాయిబాబా దేవాలయం ఆత్మకూరులో గురు పౌర్ణమి మహోత్సవం జరపబడ్డది. ఆ గురువు పాద దర్శనం సర్వ పాపహరం. గురువే సర్వం, గురువే దైవం, గురువే సర్వం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. Hey,